హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనము భగవద్గీత 11వ అధ్యాయంలో 6వ శ్లోకాన్ని చర్చిద్దాము. ముందుగా ఇస్కాన్ శేషాద్రిపురం మందిరాన్ని ఒకసారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మనము 6వ శ్లోకంలో ఏం చెప్పారు శ్రీకృష్ణుడు అనేటువంటిది చూద్దాం. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदम। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। సో మనం తెలుసుకుంటున్నటువంటి అధ్యాయము విశ్వరూపము. సో విశ్వరూపము అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు చూపించాల్సి వచ్చింది అని అంటే 10వ అధ్యాయంలో తన విభూతులన్నిటినీ చెప్పారు. అందుకని శ్రీకృష్ణ భగవాను నీ విభూతులన్నిటినీ ఒక్కసారిగా ఒకే చోట చూడాలనుకుంటున్నాను అని అర్జునుడు ప్రశ్నించారు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అయితే ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మనకి ఇంతకు ముందు క్లాసుల్లో విన్నాం. మనం అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడి మీద నమ్మకం లేక శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపం చూపించమని అని అడగలేదు. కృష్ణుడికి నేను దేవాది దేవుణ్ణి అనేటువంటి విషయం అర్జునుడికి తెలియదు కాబట్టి నేను విశ్వరూపం చూపించాలి అని అనుకోలేదు. మనలాంటి వాళ్ళందరికీ కూడా విశ్వరూపం చూపించాలి. ఎందుకంటే మనం అందరం కూడా ఏ సామాన్యుడిని చూసినా కానీ దేవుడు అని అనేసుకుంటాం. సామాన్యుడిని చూసి దేవుడు అని అనుకోకూడదు, దేవుణ్ణి చూసి సామాన్యుడు అని అనుకోకూడదు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క దివ్యత్వాన్ని మనకి చూపిస్తున్నారు. సమస్త సృష్టిని ఒకే చోట చూపిస్తున్నారు. అదే విశ్వరూపం. సో అయితే ఈ విశ్వరూపం గురించి చెప్పడానికంటే ముందు అర్జునుడు 4వ శ్లోకం వరకు కూడా ప్రశ్నలు వేశారు. విశ్వరూపం చూపించడానికి కృష్ణుడిని అభ్యర్థించడం అనేటువంటిది జరిగింది. ఇక 5వ శ్లోకం నుంచి శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపంలో నేను ఏమేమి చూపించబోతున్నాను అనేటువంటి విషయాన్ని ముందుగానే తెలియచేసేశారు అర్జునుడికి. అంటే నెక్స్ట్ 3 శ్లోకాలు అంటే 5 నుంచి 8 వరకు ఉన్నటువంటి శ్లోకాలలో అంటే 4 శ్లోకాలలో కృష్ణుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడుతున్నారు? విశ్వరూపాన్ని చూపించడానికంటే ముందే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? కృష్ణుడు తన భక్తుడైనటువంటి అర్జునుడు ఏం చూడాలి నాలో నా విశ్వరూపంలో అనేటువంటి విషయాన్ని ముందుగానే తెలియజేస్తున్నారు. మనం ఒకవేళ కృష్ణుడు తెలియజేయలేదు అనుకోండి, నా రూపంలో నేను చూపించబోయేటువంటి రూపంలో నేను పలానా చూపించబోతున్నాను, నువ్వు చూడు అనేటువంటి విషయాన్ని అర్జునుడికి ముందుగా చెప్తే ఏమవుతుందంటే తరువాత చూపించినప్పుడు వాటి మీద ఫోకస్ చేస్తాడు. ఓకే, కృష్ణుడు ఇది చూడమన్నాడు, కృష్ణుడు ఇంత చెప్పాడు. ఎందుకంటే తను చూపించబోయేటువంటి రూపం అనేటువంటిది అద్భుతమైనటువంటి రూపం, ఆశ్చర్యకరమైనటువంటి రూపం. ఈ అద్భుతాన్ని చూసినప్పుడు, ఆశ్చర్యాన్ని చూసినప్పుడు మనందరం కూడా విస్మయానికి గురి అయిపోయి మనందరం కూడా చూడాల్సిన దాన్ని చూడడం మర్చిపోతాం. అందుకనే ఒక ట్రైలర్ సినిమా చూపిస్తున్నారు. మనకి సినిమా చూపించడానికంటే ముందు ఒక ట్రైలర్, టీజర్ ఎందుకు చూపిస్తారు అని అంటే చూడబోయేటువంటి సినిమా మీద ఇంట్రెస్ట్ కలగడం కోసం, చూడబోయేటువంటి సినిమాలో ఏముందో అనేటువంటి విషయం మనకి ఆతృత కలగడం కోసం. సో ఆ ఆతృత, ఆ ఇంట్రెస్ట్ రావడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ముందుగానే నేను ఏమేం చూపించబోతున్నాను అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. సో ఈరోజు 6వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమేమి చూపించబోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారో ఈరోజు చూద్దాం.
పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యా దృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్య దృష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాని భారత. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఇచ్చట ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వినీ కుమారులను, మరుత్తులను, సమస్త ఇతర దేవతలను గాంచుము. అలాగుననే ఇదివరకు ఎన్నడను ఎవ్వరును చూడనట్టియు విననట్టియు పలు అద్భుతమైనటువంటి విషయములను గాంచుము. సో శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపంలో చూపించబోతున్నటువంటి విషయాలని మనకి ఇక్కడ తెలియచేశారు. ముందుగా శ్రీకృష్ణ భగవానుడు పశ్యాన్ అనేటువంటి విషయాన్ని చెప్పారు. పశ్య అంటే చూడు అని అర్థం. ఇప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి అన్నీ కూడా చూస్తే, అంటే ఇప్పుడు 10 అధ్యాయాల వరకు చూసాము. చూసినప్పుడు ప్రతి అధ్యాయంలోనూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పడానికంటే ముందు ఒక దివ్యమైనటువంటి విషయాన్ని నీకు చెప్పబోతున్నాను, ఇంతకు మించినటువంటి సత్యం అనేటువంటిది ఇంకేమీ లేదు. సో ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు ఇంకా ఏమీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి విషయాలన్నీ వాడారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. కేవలం నువ్వు నాకు భక్తుడు కాబట్టి, నువ్వు నాకు మిత్రుడు కాబట్టి, నువ్వు నాకు నా ఎడ అసూయ లేదు కాబట్టి నేను నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక పదాన్ని వాడారు. ఏమిటి అనంటే శృణు అనేటువంటి పదం. అంటే ఏమంటున్నారు? ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు నేను చెప్తున్నది విను అని అన్నారు, నేను చెప్తున్నది విను అని అన్నారు. కానీ 11వ అధ్యాయంలో విను అనేటువంటి మాట లేదు. 11వ అధ్యాయంలో విను అనేటువంటి మాట లేదు. కాబట్టి 11వ అధ్యాయంలో మనం ఏం చేయాలి? చూడాలి. వినడం మానేసి చూడాలి. సో కృష్ణుడు అదే కోరుకుంటున్నారు. అందుకనే పలు సందర్భాలలో ఈ అధ్యాయంలో చూడు 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 అనేటువంటి మాట రిపీట్ చేసి మరీ అడుగుతున్నారు అర్జునుడు. కృష్ణుడు మాట్లాడినటువంటి ప్రతి శ్లోకంలోనూ, కృష్ణుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి విషయంలోనూ చెప్పడానికంటే ముందు తను చూడబోయేటువంటి విషయాల గురించి తెలియజేస్తూ నేను ఇదంతా చూపిస్తాను, నువ్వు చూడు అని అంటున్నాడు. 5వ శ్లోకంలో చూసినా 2 సార్లు పశ్యాన్ అనేటువంటి పదం వచ్చింది. 6వ శ్లోకంలో చూసినా 2 సార్లు పశ్యాన్ అనేటువంటి పదం వచ్చింది. అంటే 5, 6, 7 శ్లోకాల్లో అనేక సందర్భాల్లో, అంటే ఈ 8 కృష్ణుడు మాట్లాడుతున్నటువంటి ఈ 4 శ్లోకాల్లో అనేక సందర్భాల్లో పశ్యాన్ 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 అనేటువంటి పదాన్ని ఎక్కువగా వాడడం అనేటువంటి జరుగుతుంది. పశ్యాన్ అనేటువంటి పదానికి మీనింగ్ ఏమిటి అని అంటే శ్రద్ధగా చూడు. ఓకే, అంటే చెవులు మూసుకో, కళ్ళతో చూడు అని అర్థం. అయితే మనందరం చెవులు మూసుకుంటే సరిపోదు. ఎందుకంటే మనం చెవుల ద్వారా చూడాలి, కళ్ళ ద్వారా కాదు మనం చూడాల్సింది, మనం చెవుల ద్వారా చూడాలి. కాబట్టి మీరందరూ చెవులు తెరుచుకొని చూడండి. మనం చెప్పబోయేటువంటి విశ్వరూపం యొక్క వర్ణన ఏదైతే ఉందో, శ్రీకృష్ణ భగవానుడు చూపించినటువంటి విశ్వరూపంలో ఉన్నటువంటి వివిధ అంగాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటినీ మీరందరూ కూడా శ్రద్ధగా ప్రతిరోజు జరుగుతున్నటువంటి క్లాస్లో శ్రద్ధగా చెవులు తెరుచుకొని కళ్ళు మూసుకొని చూడాలి మీరు. సో ఇది మనం చేయాల్సినటువంటి పని. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేశారు ఈరోజు. ఏమిటి అనంటే ఇదివరకు ఎన్నడూ ఎవరూ చూడనటువంటిది, విననటువంటి పలు అద్భుతమైనటువంటి విషయాలని నీకు తెలియజేయబోతున్నాను, నీకు చూపించబోతున్నాను. అంటే మనం అందరం అనుకోవచ్చు శ్రీకృష్ణ భగవానుడు చూపించబోయేటువంటిది ఎవరిని? తనలో దేవతలను చూపిస్తారు. అయితే అర్జునుడు ఏమైనా దేవతలను చూడడం కొత్త? అర్జునుడు ఆల్రెడీ దేవలోకానికి వెళ్ళొచ్చాడు. అర్జునుడు దేవలోకానికి వెళ్ళి దేవతలందరినీ దర్శనం చేసుకొని వచ్చేసాడు. అయితే మనమందరం దేవలోకానికి వెళ్తే ఒకవేళ మనందరి అభిప్రాయం ఎలా ఉంటుంది? మనం ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సుఖాలని, అక్కడ ఉన్నటువంటి వైభవాలని, అక్కడ ఉన్నటువంటి ఇంద్రియ భోగాన్ని రుచి చూసినటువంటి వ్యక్తి ఇక మళ్ళీ తిరిగి దేవతాలోకాలను వదిలేసి రావాలి అని ఎవరు అనుకోరు. ఒకవేళ గనక మనకే గనక అవకాశం వస్తే, మనం గనక దేవతాలోకాలకి వెళ్తే, దేవతాలోకాలలో మనకి ఉండేటువంటి అవకాశం వస్తే నేను ఇక్కడే ఉండిపోతాను, ఇంక నేను వెళ్ళను అని అంటాం. కానీ అర్జునుడికి కూడా దేవతాలోకాలకి వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది. తను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఇంద్రుడి యొక్క సింహాసనంలో అర్ధభాగాన్ని ఆక్రమించేశారు అర్జునుడు వెళ్ళినప్పుడు. కూర్చోమన్నారు ఇంద్రుడే. ఎందుకంటే తన పుత్రుడు,
పైగా దేవతలందరికీ సహాయం చేశాడు అర్జునుడు. కాబట్టి అర్జునుడికి ఇంద్రుడు సింహాసనంలో అర్ధభాగాన్ని కూడా ఇచ్చేశారు. ఇక అక్కడ ఉన్నటువంటి అప్సరసలు వీళ్ళందరూ కూడా అర్జునుడితోటి సమయాన్ని గడపాలి అని కూడా అనుకున్నారు. అంటే అర్జునుడికి దొరకనటువంటి సంతోషం లేదు. కానీ వాటన్నిటిని వద్దనుకున్నారు అర్జునుడు. వద్దనుకొని నాకు ఈ స్వర్గలోకం అవసరం లేదు. స్వర్గలోకంలో ఉన్నటువంటి రంభ, ఊర్వశి, మేనక ఎవరు అవసరం లేదు. నాకు నేను కిందికి వెళ్ళిపోతాను. నేను కృష్ణ భక్తి చేసుకుంటాను అని అన్నారు. ఎందుకంటే కృష్ణ భక్తి కంటే మించినటువంటి సంతోషం, సుఖం అనేటువంటిది తనకి దేవలోకాల్లో దొరుకుతాయి అని ఆయన అనుకోలేదు. అందుకనే అవన్నీ వదిలేసుకొని మరి కిందికొచ్చేసారు. అక్కడ చూసినటువంటి దేవతలనే నేను ఇప్పుడు చూపించబోతున్నాను అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరు శ్రీకృష్ణ భగవానుడు చూపించబోయేటువంటి దేవతలు అనంటే ఆదిత్యులు, వశువులు, రుద్రులు, అశ్విని కుమారులు, మరుత్తులు, ఇంకా ఇతర దేవతలందరినీ చూపించబోతున్నారు. అయితే వీళ్ళలో కొంతమంది నాడు చూశారు. అయితే ఇంతటితోటి అయిపోలేదు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఒక అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, కని విని ఎరగనటువంటి ఒక రూపాన్ని నీకు ఇప్పుడు చూపించబోతున్నాను అని అన్నారు. అంటే విశ్వరూపం పలు సందర్భాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఇంతకు ముందు చూపించి ఉన్నారు. కానీ ఆ విశ్వరూపం లాంటి విశ్వరూపం కాదు ఇది. ఇంతకు ముందు చూపించినటువంటి విశ్వరూపాలలో ఎంతో కొంత భాగాన్నే చూపించారు. హస్తినాపురంలో దుర్యోధనుడు శ్రీకృష్ణ భగవానుడిని బంధించాలి అని అనుకున్నప్పుడు, శాంతిదూతగా వెళ్ళినప్పుడు అప్పుడు కూడా విశ్వరూపం చూపించారు. అయితే అది పాక్షిక విశ్వరూపం. అయితే ఇప్పుడు పూర్తి విశ్వరూపాన్ని చూపించబోతున్నారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి. అంటే ఇలాంటి ఒక రూపాన్ని ఇంతకు ముందు చూపించలేదు, భవిష్యత్తులో చూపించబోట్లేదు. కనీ విని ఎరగనటువంటి రూపం అన్నమాట. అలాంటి రూపాన్ని చూపించబోతున్నారు కాబట్టి శ్రద్ధ వహించు. నాకు తెలిసిందేలే అని అనుకోకు. ఓకే, అనుకోవచ్చు. మనకి ఒక్కొక్కసారి ఎవరైనా మనకి తెలిసిన విషయాన్ని చెప్తున్నారనుకోండి, శ్రద్ధగా వినం. ఎందుకంటే ఏం చెప్తున్నారులే, నాకు తెలిసిన విషయమే కదా, తెలియంది కాదు కదా అని అనుకుంటాం. కాబట్టి తెలిసిన విషయమే అయినా సరే శ్రద్ధగా విను. అందులో చాలా విషయాలున్నాయి. నీకు తెలియనటువంటివి కూడా ఉన్నాయి. చాలా లైట్ తీసుకోవద్దు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ముందుగానే చెప్తున్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు చూపించబోతున్నాను అని చెప్పినటువంటి వాళ్ళలో కొంతమంది గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు క్లాస్. ముందుగా ఆదిత్యులు అని అన్నారు. ఆదిత్యులు అంటే ఎవరు? అదితి యొక్క పుత్రులు ఆదిత్యులు. ముఖ్యమైనటువంటి ఆదిత్యులు వచ్చేసి 12 మంది ఆదిత్యులు. అదితికి ఉన్నటువంటి పుత్రులు అందరూ కూడా దేవతలే. 12 మంది ఆదిత్యుల్లో మనం ఒక్కొక్కరి పేరు చూడాలి అని అంటే వివశ్వానుడు ఒకడు. వివశ్వానుడు ఎవరండి అంటే సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడే భగవంతుడి యొక్క ఒక విస్తారం కూడా. అయితే 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్నప్పుడు 12,000 కోట్ల సంవత్సరాల క్రితం 12 కోట్ల సంవత్సరాల క్రితం నేను ఈ జ్ఞానాన్ని సూర్యుడికి ఇచ్చాను, సూర్య భగవానుడికి ఇచ్చాను అనేటువంటి విషయం చెప్పారు. ఆ సూర్య భగవానుడు ఈ వివశ్వానుడే. ఈ వివశ్వానుడికి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య ద్వారా యమరాజుని, యమునాదేవిని పుత్రులుగా పొందడం అనేటువంటిది జరిగింది. ఇంకొక భార్య ద్వారా శనీశ్వరుని కనడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత కొంతమంది మనువులు కూడా ఇంకొక భార్య ద్వారా పొందడం అనేటువంటిది జరిగింది. వివశ్వానుడి యొక్క పుత్రుడే మను. మనువు ద్వారానే మనకి జ్ఞానం అనేటువంటిది నెక్స్ట్ తరాలకి అందించాలి అని అనుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే వివశ్వానుడికి ఇచ్చి వివశ్వానుడు మనువుకి ఇస్తే మనువు ఆ తరువాత తరంలో ఉన్నటువంటి రాజులందరికీ కూడా ఇవ్వాలి అని ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ పరంపర విచ్ఛిన్నం అయిపోయింది కాబట్టి, ఆ పరంపర ద్వారా జ్ఞానాన్ని పొందలేం కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు తిరిగి అర్జునుడితోటి ఈ జ్ఞానాన్ని మాట్లాడుతున్నారు. సో ఈయన మొదటి ఆదిత్యుడు. ఆదిత్యుల్లో మొదటివాడు వివశ్వానుడు. ఇక రెండవ వాడు ఆర్యమానుడు. ఆర్యమానుడు పితృలోకానికి రాజు. పితృలోకానికి రాజు. పితృలోకంలో ఎలా ఉంటుందండి? 15 రోజులు, మన 15 రోజుల పాటు పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పగలు.
మన 15 రోజులు పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక రాత్రి. అంటే మనం ఒక నెల సమయము, మనం ఒక నెల రోజులు పితృలోక వాసులకి ఒక రోజు. ఒక 1 మంత్ అంటే ఒక రోజు. అందుకని మనము పిండాలు పెట్టేటప్పుడు నెలకొకసారి పెడతాం. ఎందుకంటే మన పితృదేవతలు పితృలోకాలకి వెళ్తారు. సో, పితృలోకాల్లో ఉన్నటువంటి మన పితృ దేవతలకి మనము ప్రతిరోజు భోజనం పెట్టాలి. సో, ప్రతిరోజు భోజనం పెట్టాలి కాబట్టి నెలకొకసారి పెడతాం. ఎందుకంటే వాళ్ళకి 15 రోజులు, మన 15 రోజులు వాళ్ళకొక పగలు, మన 15 రోజులు ఒక రాత్రి కాబట్టి. అయితే ఈ పితృపిండాలు పెట్టేటప్పుడు మనం అందరం గమనించాల్సింది ఒకటి గుర్తుంచుకోవాలి. మనము ఒక తిథి రోజు పితృపిండాలు పెడతాం. పలానా తిథి అని. ఆ తిథి గనక ఏకాదశి కాకపోతే మీరు పెట్టొచ్చు. తప్పేం లేదు. ఒకవేళ ఆ తిథి ఏకాదశి అయిందనుకోండి, సాధ్యమైనంత వరకు ఏకాదశి రోజు పితృపిండాలు పెట్టకూడదు. ఏకాదశి రోజు పితృపిండాలు పెడితే పెట్టినవాడు నరకానికి వెళ్తాడు. పెట్టిచ్చిన వాడు నరకానికి వెళ్తాడు. స్వీకరించినటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇది బ్రహ్మవైవర్తన పురాణంలో మనకు చెప్పబడి ఉన్నటువంటి విషయం. కాబట్టి ఏకాదశి రోజు పెట్టకుండా ద్వాదశి రోజు పెట్టినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మనం ఒక రోజు అంటే వాళ్ళకి కొన్ని గంటలు. లేదా ఒక అరగంటో, గంటో ఉంటుంది ఒక రోజు అంటే. ఎందుకంటే మనం తెలుసుకున్నాం. 15 రోజులంటే వాళ్ళకి ఒక పగలు. 15 రోజులు ఆగి పెడితే ఒక పగలు ఆగి పెట్టినట్టు. అదే ఒక రోజు ఆగి పెడితే ఒక అరగంటో, గంటో ఆగి పెట్టినట్టు. పితృదేవతలు ఒక అరగంట ఆగి పెడితే ఏమి ఆకలితోటి నాకు ఇబ్బంది అవుతుంది అనేమి అనరు. ఏకాదశి రోజు పెట్టాల్సింది ద్వాదశి రోజు పెట్టినంత మాత్రాన పితృదేవతలకి వచ్చే నష్టమే లేదు. మన తల్లిదండ్రులు మనతో కలిసి ఉన్నప్పుడు అరగంట లేట్‌గా, గంట లేట్‌గా ఎప్పుడు భోజనం చేయలేదా? చాలా సందర్భాల్లో చేసి ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు పితృలోకంలో ఉన్నప్పుడు ఒక అరగంట లేట్‌గా పెడితే ఏమవుతుంది? శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏకాదశి రోజు పిండం పెట్టడం అనేటువంటిది అవాయిడ్ చేయాలి. సో, ఈ ఆర్యమానుడు ఈ పితృలోకానికి అధిపతి. ఓకే. మనం ఏదైతే చెప్పుకున్నామో అది. ఇక తర్వాత పూషన్. మూడవ ఆదిత్యుడు పూషణుడు. పూషణుడు గురించి మనం చెప్పుకోవాలి అనంటే పూషణుడొచ్చేసి దక్షయజ్ఞం సమయంలో మనకు పరిచయం అవుతాడు. మనకి రాబోతుంది. మనకి దక్షయజ్ఞము శ్రీమద్ భాగవతంలో వస్తుంది. అయితే దక్షుడు శివుణ్ణి అవమానిస్తారు. దక్షుడు శివుణ్ణి అవమానించినప్పుడు దక్షుడు పక్షంలో ఉన్నటువంటి దేవతలందరూ, బ్రాహ్మణులందరూ కూడా శివుణ్ణి చూసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే తమ ప్రభువు అయినటువంటి దక్షుడు మాట్లాడుతున్నటువంటి మాటల్ని వాళ్ళు మద్దతు ఇవ్వడం కోసం. అలాంటి వాళ్ళల్లో పూషణుడు కూడా ఒకడు. ఈ పూషణుడు శివుణ్ణి చూసి నవ్వాడు. పళ్ళన్నీ బయటపెట్టి నవ్వాడు. ఆ తరువాత శివుడు భక్తుడైనటువంటి నంది ఆ పూషణుడి పళ్ళన్నీ పీకేశారు. దేవతలైనా కానీ, దేవతలలో ఉత్తములైనా కానీ, ఆదిత్యులలో ఒకడైనా కానీ, ఒక శుద్ధ వైష్ణవుడైనటువంటి శివుణ్ణి చూసి నవ్వినందుకు తనకి శిక్ష పళ్ళన్నీ పీకేశారు. తనకి పళ్ళు లేవు. అందుకని తను ఘన పదార్థాలనేమి తినలేరు. జ్యూసెస్ మెత్తగా చేసుకొని తింటారు పూషణుడు. సో, అది పూషణుడు. ఇక 4వ ఆదిత్యుల్లో ఒకడు. 4వ ఆదిత్యుడు త్వష్ట. త్వష్ట ఎవరో మనకు తెలుసు. ఇంద్రుడు తన గురువును కోల్పోయినప్పుడు త్వష్ట పుత్రుడైనటువంటి విశ్వరూపుణ్ణి గురువుగా పొందారు. బ్రహ్మ యొక్క ఇన్‌స్ట్రక్షన్ తోటి. త్వష్ట ఎంత శక్తిమంతుడో మనం అందరం అర్థం చేసుకోవాలి. త్వష్ట కూడా ఆదిత్యులలో ఒకడు. ఇంద్రుడు కూడా ఆదిత్యులలో ఒకడు. అంటే వీళ్ళిద్దరూ సోదరులు. సోదరుడి పుత్రుడు విశ్వరూపుణ్ణి గురువుగా చేసుకున్నారు. అంటే కొడుకు స్థానంలో ఉన్నటువంటి వాడిని గురువుగా చేసుకున్నారు ఇంద్రుడు. కొడుకు మీద ఉన్నటువంటి అధికారం, కొడుకు మీద ఉన్నటువంటి చనువుతోటి కొడుకుని గురువుగా చూడలేదు ఇంద్రుడు. విశ్వరూపుడు గురువుగా ఉన్నప్పటికీ యాక్చువల్‌గా కొడుకు వరసకి కొడుకు ఇంద్రుడికి. ఎందుకంటే త్వష్ట కొడుకు
విశ్వరూపుడు కాబట్టి త్వష్ట ఇంద్రుడికి సోదరుడు కాబట్టి, ఒకే తల్లి పిల్లలు కాబట్టి. సో, విశ్వరూపుడిని ఒక్కొక్క సమయంలో కొడుకులా చూశారు. అయితే విశ్వరూపుడు తల్లొచ్చేసి అంటే త్వష్ట భార్య దేవతా కన్య కాదు. ఆమె అసుర కన్య. విశ్వరూపుడి తల్లి అసుర కన్య. అంటే విశ్వరూపుడు ఒక దేవతకి, ఒక అసురుకి పుట్టినటువంటి పుత్రుడు. అందుకనే ఈయనకి అసురులు కూడా సోదరులుగానే అనిపిస్తారు. అసురుల పట్ల కూడా ఈయనకి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే ఇప్పుడు దేవతల పక్షాన పురోహితుడుగా ఉండాలి విశ్వరూపుడు. దేవతల పక్షాన పురోహితుడుగా ఉండాల్సినటువంటి విశ్వరూపుడు దేవతల కోసం చేస్తున్నటువంటి యజ్ఞంలో అసురులకు కూడా మంచి జరగాలని కోరుకున్నారు. సమస్త మానవాళికి మంచి జరగాలని కోరుకునేటువంటి వాళ్ళలో విశ్వరూపుడు కూడా ఒకడు. నా కోసం యజ్ఞం చేస్తూ నువ్వు అసుర సోదరుల్ని బలపడేలా యజ్ఞంలో ఆహుతులు అర్పిస్తావా అని చెప్పేసి ఇంద్రుడు విశ్వరూపుణ్ణి శిరస్సు ఖండించేశారు. సో అప్పుడు త్వష్టకి కోపం వచ్చి త్వష్ట ఒక యజ్ఞం చేసి వృత్తాసురుణ్ణి పొందారు. సో చూడండి త్వష్ట ఎంత శక్తిమంతుడో. ఇంద్రుణ్ణే చంపాలి అనేటువంటి ఉద్దేశంతోటి, నా పుత్రుడైనటువంటి విశ్వరూపుణ్ణి చంపినటువంటి ఇంద్రుణ్ణి చంపాలి అనేటువంటి ఉద్దేశంతోటి త్వష్ట వృత్తాసురుడికి జన్మనివ్వడం అనేటువంటిది జరిగింది. అది కూడా అగ్నిగుండం ద్వారా. అది త్వష్ట. ఇక సవిత. సవిత అంటే దేవత. ఆ దేవత జ్ఞానానికి ప్రతీక. ఆ తరువాత ఆమె బ్రహ్మదేవుడికి భార్యగా సరస్వతీదేవిగా మారుతుంది. తర్వాత భగ్. భగ్ అనే అతను ఐశ్వర్యవంతుడు, ఐశ్వర్యానికి దేవుడు, దాత. దాత గురించి మనకి వినాలి అనంటే దాతకి 9 భార్యలు ఉన్నారు. ఆ 9 భార్యల ద్వారా మళ్ళీ కొంతమంది పుత్రుల్ని కనడం అనేటువంటిది జరిగింది. మనకి 6వ స్కందంలో దాత గురించి ఎంతమంది పుత్రులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని దాత గురించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 6వ స్కందం 6వ అధ్యాయంలో మనకి దాత గురించి వస్తుంది. తర్వాత విధాత. సో విధాత క్రియ అనేటువంటి ఆమెకి హస్బెండ్, భర్త. ఆమె ద్వారా ఆయన 5గురు పుత్రుల్ని పొందడం అనేటువంటి జరిగింది. అందులో ఒకడు పురుష్యుడు. ఆ పురుషుడు గురించి అంటే భగవంతుడే ఆయనకి అవతారంగా పొందడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత వరుణ. వరుణ నీటి దేవుడు, జలదేవత. సో వరుణుడి ద్వారానే వాల్మీకి జన్మించారు. వాల్మీకి రామాయణం విన్నాం కదా మనం. సో వరుణుడి యొక్క పుత్రుడే వాల్మీకి. తరువాత మిత్ర. ఇంకొక ఆదిత్యుడు మిత్ర. మిత్ర అగస్త్యుడు, వశిష్ఠుడు వంటి వాళ్ళకి తండ్రి. సో మనకు తెలుసు వశిష్ఠుడు, అగస్త్యుడు సప్తర్షుల్లో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి ఆయన తండ్రి. ఇక ఆ తర్వాత ఇంద్రుడు. ఇంద్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మనందరికీ ఇంద్రుడి గురించి తెలుసు. దేవతలకే రాజు. ఇక చివరి ఆదిత్యుడు వచ్చేసి ఉరుక్రముడు. ఎవరు ఉరుక్రముడు అంటే వామనదేవుడు. ఓకే. సో వామనదేవుడి గురించి కూడా మనం భవిష్యత్తులో చదువుకోబోతున్నాం. వామనదేవుడు బలి మహారాజుకి సంబంధించినటువంటి లీలను మనము శ్రీమద్ భాగవతంలో త్వరలో చదువుకోబోతున్నాం. సో ఇది 12 మంది ఆదిత్యులు. అయితే ఎందుకు చెప్తున్నారు ఈ ఆదిత్యులన్నీ అని అంటే, నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు, దేవతాలోకాల్లోకి వెళ్ళినప్పుడు ఇందులో కొంతమందిని చూసుంటావు. నువ్వు చూడనటువంటి వాళ్ళను కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను అని. ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు నేను చూపిస్తున్నటువంటి రూపం ఆశ్చర్యకరమైనటువంటిది, అద్భుతమైనటువంటిది అని చెప్తున్నారు అని అంటే, మనం అందరం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఆదిత్యుల్లో ఏ ఒక్కళ్ళనైనా చూసుకోవడం సాధ్యమైద్దా మనకి? ఏ ఒక్కళ్ళ దర్శనమైనా గాని మనకు సాధ్యమవుతుందా? ఒక్కళ్ళ దర్శనం కూడా మనకు సాధ్యం కాదు. అలాంటిది 12 మందిని ఒకేసారి ఒకే చోట చూపిస్తున్నారు. అంటే అద్భుతము, ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. అందుకని శ్రీకృష్ణ భగవానుడు తను చూపించబోయేటువంటి రూపము ఆశ్చర్యకరమైనటువంటిదని చెప్తారు. ఇక వసువులు. నేను ఇంకా వసువులను కూడా చూపించబోతున్నాను అని చెప్తున్నారు. అసలు ఎవరు ఈ వసువులు? ఎవరు ఈ వసువులు అంటే
దక్షుడికి 60 మంది పుత్రికలు. దక్షుడికి ఉన్నటువంటి 60 మంది పుత్రికలలో 10 మంది పుత్రికలని ధర్మ అనేటువంటి ఆయనకిచ్చి వివాహం చేశారు. ధర్మ. ఇది కూడా మనకి 6వ స్కందంలో వస్తుంది. 8వ అధ్యాయంలో వస్తుంది. దక్షుడికి ఉన్నటువంటి 60 మంది పుత్రికలలో 10 మంది పుత్రికలని ధర్మ అనేటువంటి ఆయనకిచ్చి వివాహం చేస్తే, ఆ 10 మందిలో ఒక పుత్రిక పేరు వసు. అంటే ధర్మకి, వసుకి కలిగినటువంటి 8 మంది సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వసువులు. వసువు యొక్క పుత్రిక, వసువు అనేటువంటి దక్షుడి యొక్క పుత్రికకి కలిగినటువంటి 8 మంది పుత్రులు వసువులు. ఈ వసువులు కూడా చాలా గొప్పవాళ్ళు. దేవతలు. దేవతల్లో ఒకళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవతా శక్తిని రిప్రజెంట్ చేస్తారు వీళ్ళు. అందులో ద్రోణ, ద్రోణ అనేటువంటి ఒక ఆయన, ధర అనేటువంటిది ఒక దేవత. ధర అంటే మనకందరికీ తెలుసు భూదేవి. భూదేవి అంటే మళ్ళీ ఈ ధర దక్షుడికి మనమరాలుగా, అంటే మనమరాలుగా పుట్టారు. అంటే వసువుకి పుత్రికగా పుట్టారు. అందుకనే అష్టవసువుల్లో ఆమె కూడా ఒక ఆమె. అంటే ఓన్లీ వసువులు ఓన్లీ మగవాళ్ళనే అనుకోకూడదు. నెక్స్ట్ జన్మలో మళ్ళీ వసువు మగవాడిగా కూడా పుట్టొచ్చు. ఇప్పుడు ధర నెక్స్ట్ జన్మలో మగవాడిగా కూడా పుట్టొచ్చు. ఎందుకంటే స్త్రీలింగం, పురుషలింగము అనేటువంటిది ఆత్మకు సంబంధించింది కాదు. అది కేవలం శరీరానికి సంబంధించింది. కాబట్టి ఈ ద్రోణ, ధర అనేటువంటి వాళ్ళు ఆ తరువాత జన్మలో నందుడు, యశోదగా జన్మించడం అనేటువంటిది జరిగింది. ధర, ద్రోణ, నంద యశోదులుగా జన్మించి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి తల్లిదండ్రులుగా ఉండడం అనేటువంటిది జరిగింది. సో చాలా గొప్ప వాళ్ళు వీళ్ళు. సో అష్టవసువుల్లో 2 వసువులు అనమాట, నంద యశోదలు. ఓకే. తర్వాత అనల. అనల అంటే అగ్నిదేవత. అపి అంటే జలదేవత. అనిల అంటే వాయుదేవత. ప్రత్యూష అంటే అదొక అదొక దేవత. ఓకే. తర్వాత ప్రభాస. ప్రభాస అంటే ఈ యొక్క లైటింగ్ ఉంటుంది చూసారా, కాంతి. ఈ కాంతికి దేవత. తర్వాత సోమ. సోమ అంటే చంద్రదేవత. ఓకే. సో ఈ విధంగా మనకి 8 మంది వసువులను కూడా నేను నీకు నాలో చూపిస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇక రుద్రులు. నేను ఇంకా రుద్రులను కూడా నేను నాలో చూపిస్తున్నాను అని అన్నారు. రుద్రులు ఎంతమంది? మనందరికీ శివుడు రుద్రుడు అని అనుకుంటాం. శివుడు రుద్రుడే, కానీ ఒక రుద్రుడు. 11 మంది రుద్రుల్లో శివుడు ఒకడు. మూల రుద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయనని శంభు అంటారు. శంభు 11 మంది రుద్రులుగా విస్తరించారు. అయితే ఈ మూల శివుడు ఎవరైతే ఉన్నారో, మూల రుద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పరమ వైష్ణవుడు. వైష్ణవులలోనే గొప్ప వైష్ణవుడు. అయితే మనందరికీ బ్రహ్మవైవర్తన పురాణంలో ఆ మూల శివుడు మాట్లాడినటువంటి ఒక మాట ఏమిటి అనంటే, కృష్ణుడికి అర్పించినటువంటి ఆహారాన్ని తీసుకోవడము అనేటువంటిది మలమూత్రాన్ని స్వీకరించిన దాంతో సమానము అనేటువంటి విషయాన్ని ఆయన తెలియచేశారు. అంటే పరమ శుద్ధ వైష్ణవుడు కాబట్టి శివుడు అలా మాట్లాడతారు. సో శివుడికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, శివుడి యొక్క భక్తులు గనక అర్థం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అలా కాకుండా శివభక్తులు వైష్ణవులను నిందించటం, వైష్ణవులు శివభక్తులను నిందించటము అనేటువంటిది అసలు నిజానికి శివభక్తులకి శివతత్వం తెలియకపోవడం, విష్ణు భక్తులకి విష్ణుతత్వం తెలియకపోవడం వలన జరుగుతుంది. ఏ వైష్ణవుడు శివుణ్ణి నిందించకూడదు. శివుణ్ణి నిందించినటువంటి వ్యక్తి వైష్ణవుడే కాదు, వైష్ణవుడిగా పరిగణించబడకూడదు. ఎందుకంటే ఒక శుద్ధ వైష్ణవుడిని గౌరవించినటువంటి వ్యక్తి ఏ విధంగా వైష్ణవుడు అవుతారు? శుద్ధ వైష్ణవుడిని అగౌరవించినటువంటి వ్యక్తి ఏ విధంగా భక్తిలో పురోగమిస్తారు? వైష్ణవాపరాధం చేస్తే ఏమవుతుందో మనము ఇంతకుముందు ఒక వ్యక్తి పురుషుడు గురించి చెప్పే ఉన్నాం, ఇప్పుడే చెప్పుకున్నాం. దక్ష యజ్ఞంలో తను కేవలం పళ్ళు బయట పెట్టాడు అంతే. పకపక అని కూడా నవ్వల. జస్ట్ నవ్వితే
పెదాల్లోంచి పళ్ళు బయటపడ్డాయి. అంటే ఒక వైష్ణవుడిని చూసి నవ్వటం కూడా అపరాధమే. ఒక వైష్ణవుడిని చూసి నవ్వినందుకే ఆయన పళ్ళన్నీ పీకేశారు. వైష్ణవుడిని చూసి చెయ్యి చూపించినందుకు చెయ్యి పీకేశారు. వైష్ణవుడిని చూసి ఎగతాళి చేసినందుకు కళ్ళు పీకేశారు, చెవులు పీకేశారు, కాళ్ళు పీకేశారు. వాళ్ళు జీవితాంతం అవన్నీ కోల్పోయారు. వైష్ణవాపరాధం అంత పవర్‌ఫుల్. కాబట్టి శివుడిని మనము తక్కువగా చూడడము అనేటువంటిది వైష్ణవ సాంప్రదాయం కాదు. శివుడి గుడికి వెళ్ళకూడదు. శివుడిని చూస్తే కళ్ళు మూసుకోవాలి అని చెప్పేటువంటి సాంప్రదాయాలు సరి అయినటువంటి సాంప్రదాయాలు కాదు. వైష్ణవ సాంప్రదాయాలు కాదు. ఒకవేళ మా సాంప్రదాయంలో అలా చెప్తున్నారు అనంటే, మీ సాంప్రదాయంలో చెప్పేటువంటి విషయము, చెప్పేటువంటి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి మీరు. తత్వాన్ని అర్థం చేసుకోకుండగా కేవలం శివుడిని ఒక శత్రువులానే చూడడం అనేటువంటిది మొదలుపెట్టేశారు అనంటే, మీ సాంప్రదాయాలలో చెప్పబడినటువంటి విషయాలనే మీరు అర్థం చేసుకోకుండగా తప్పుగా ప్రవర్తిస్తున్నాము అని అర్థమైనటువంటి విషయం. కాబట్టి శివుడిని మనం పూజించాలి, శివుడిని మనం గౌరవించాలి, శివుడిని మనం ఆరాధించాలి. శివుడిని ఒక వైష్ణవుడిగా చూడాలి. వైష్ణవ భక్తి, వైష్ణవుడి సేవ శ్రీకృష్ణుడి సేవతో సమానం. కాబట్టి శివుడే కృష్ణుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని తీసుకోరు. అదే శివుడు స్పష్టంగా తనే చెప్పేశారు. మలమూత్రాలను స్వీకరించిన దాంతో సమానం. నాకు కృష్ణుడికి అర్పించిందే తీసుకొచ్చి పెట్టండి అని అంటారు. కాబట్టి శివుడి గుళ్ళో పూజ చేసేటువంటి పూజారులకి ఒక రిక్వెస్ట్ ఏమిటి అనంటే, శివుడికి అర్పించేటువంటి ప్రసాదాన్ని ముందు కృష్ణుడికి అర్పించి, ఆ తర్వాత శివుడికి అర్పిస్తారు. లేదంటే శివుడు స్వీకరించరు దాన్ని. ఓకే. నెక్స్ట్ అశ్వినీ కుమారులు. అశ్వినీ కుమారులు అంటే దేవతలలో వైద్యులు. దేవతలకి వైద్యులు. అయితే ఈ అశ్వినీ కుమారులకి దేవతలలో చిన్న చూపు ఉంది. ఎందుకు అంటే వీళ్ళకి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు దేవతలు. ఎందుకంటే దేవతలు సహజంగానే సోమరసాన్ని తాగి ఉంటారు. వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనందరికీ ఆరోగ్యం బావుందనుకోండి. మనందరం హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్‌ని చూడాల్సినటువంటి అవసరం లేదనుకోండి. మనం అసలు గౌరవిస్తామా డాక్టర్‌ని? అసలు ఎప్పుడు నాకు రోగం రాదనుకోండి. మనకెప్పుడు రోగం రాదు. మనం ఎప్పుడు హాస్పిటల్‌కి ఎళ్ళాల్సిన పని లేదు. అలాంటప్పుడు మనం ఒక డాక్టర్‌ని ఎలా చూస్తాం? ఉన్నాడులే ఒకళ్ళు మనకెందుకులే అనుకుంటాం. కదా! మనకేం అవసరం లేదు ఆయనతోటి అనుకుంటాం. అలానే ఇప్పుడు దేవతలందరికీ శారీరకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. వాళ్ళందరూ కూడా సోమరసాన్ని తాగినోళ్ళు. వాళ్ళెవ్వరికీ కూడా నొప్పులుండవు. ఓకే. వాళ్ళందరికీ కూడా బాధలుండవు, జ్వరాలుండవు, జలుబులుండవు. అందుకని దేవతా లోకాల్లో పుట్టాలి. ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు. బ్రతికినంత కాలం యవ్వనంగా ఉంటారు. అలాంటి దేవతల మధ్యలో ఉన్నటువంటి అశ్విని కుమారులకి ప్రాముఖ్యత లేకుండా పోయింది. ప్రాముఖ్యత లేకుండా పోవడం వల్ల దేవతలందరూ కూడా సోమరసాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అశ్విని కుమారులకి ఇవ్వలేదు ఆ సోమరసాన్ని. అయితే అశ్విని కుమారులకి ఎలా అయినా సోమరసాన్ని పొందాలి అని అనుకున్నారు. అయితే మనకి ఎలా పొందారు? అశ్విని కుమారులు సోమరసాన్ని ఎలా పొందారు? పొందారు. అశ్విని కుమారులు కూడా సోమరసాన్ని పొందారు. అది ఎలా అంటే మనకి 9వ స్కందంలో వస్తుంది. 9వ స్కందంలో చవనముని గురించి వస్తుంది. చవనముని. చవనముని ఒక వృద్ధుడైనటువంటి ముని. శరీరం అంతా కూడా ముడతలు పడిపోయి ఆహ్, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు దాటినటువంటి ఒక వ్యక్తిని చూస్తే ఎలా ఉంటాం మనం? అలా అలా అని ఉంటాడు. ఓకే. కురూపిలా ఉంటాడు చవనముని. అలాంటి చవనముని ఆశ్రమానికి ఒక రాజు వెళ్తాడు. ఆ రాజు పేరు సర్యాతి. ఆ సర్యాతికి ఒక కూతురు ఉంది. సుకన్య. సర్యాతి సుకన్యను తీసుకొని చవనముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, చవనముని ఆశ్రమంలో సర్యాతిని చవనముని నీ కూతురినిచ్చి నాకు వివాహం చెయ్యి అని అడుగుతాడు. సో, సర్యాతి ఒప్పుకుంటాడు. ఎందుకంటే చవనముని చాలా గొప్ప యోగి. ఆయన శపించాడనుకోండి ఇంక కష్టం. ఆయన ఆశీర్వాదాలు కావాలి. కాబట్టి సర్యాతికి ఇక గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. అయితే ఇంత వృద్ధుడైనటువంటి వాడు అందమైనటువంటి సుకన్యను వివాహం చేసుకున్నారు. యవ్వనవతి అయినటువంటి సుకన్యను వివాహం చేసుకున్నారు. అయితే ఈ చవనముని యవ్వనాన్ని పొందాలి అని అనుకున్నారు. చవనముని యవ్వనాన్ని పొందాలి అని అనుకోని
దేవతల వైద్యులైనటువంటి అశ్విని కుమారుల కోసం గొప్ప తపస్సు చేశారు. తపస్సు చేసి అశ్విని కుమారుల్ని ప్రసన్నం చేసుకున్నారు. అశ్విని కుమారులు ప్రత్యక్షమయ్యి చవనమునికి ఏం కావాలి కోరుకో అనంటే, నాకు మీ యవ్వనం కావాలి అని అన్నారు. అశ్విని కుమారులు దేవతలు కాబట్టి, దేవతలు ఉట్టిగనే యవ్వనిస్తారా? నువ్వు నాకేమిస్తావు? నేను నీకు యవ్వనాన్ని ఇస్తా. నువ్వు నాకేమిస్తావు అని అన్నారు. అంటే చవనమునన్నారు, నీకేం కావాలో కోరుకో అన్నారు. నాకు దేవతలు తాగేటువంటి సోమరసం కావాలి అని అశ్విని కుమారులు కోరుకున్నారు. అందుకనే ఆ కండిషన్‌కి చవనముని ఒప్పుకున్నారు. ఒప్పుకొని చవనముని యవ్వనాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. చవనముని యవ్వనాన్ని పొందారు. అంటే అశ్విని కుమారుల్లా మారిపోయారు. అశ్విని కుమారుల్ని అశ్విని కుమారులు యాక్చువల్‌గా ఇద్దరు కవల పిల్లలు. సో, అశ్విని కుమార్ ఎవరి పుత్రుడు అనుకున్నాం మనం? వివశ్వానుడి పుత్రుడు. వివశ్వానుడి పుత్రుడు. వివశ్వానుడికి ఇద్దరు భార్యలు సంధ్య, ఛాయ. సంధ్య యొక్క ఇద్దరు పుత్రులు కవల పిల్లలు అశ్విని కుమారులు. అయితే ఈ అశ్విని కుమారులు చాలా యవ్వనంగా, అందంగా ఉంటారు కాబట్టి చవనముడు కూడా అశ్విని కుమారుల్లా మారిపోయారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి తన భార్య అయినటువంటి సుకన్య దగ్గరికి వెళ్లారు. సుకన్య దగ్గరికి వెళ్తే వీళ్ళ ముగ్గురిలో ఎవరు తన భర్తో అర్థం కాలేదు. అశ్విని కుమారుల్ని ఆమె ఆశ్రయించింది. ఆశ్రయించి మీ ముగ్గురిలో ఎవరు నా భర్తో తెలియజేయండి అని అన్నది. అప్పుడు అశ్విని కుమారులు తన భర్త ఇగో మీ భర్త ఈయన అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే దేవతలకి మనుషులకి తేడా ఉంటుంది. ఎంతో కొంత తేడా ఉంటుంది. చూడడానికి ఒక రకంగా కనిపించినా దేవతల కాళ్ళు నేల మీద ఆనవు. మనుషుల కాళ్ళు నేల మీద ఆనుతాయి. నేల మీదనే ఉంటాయి మనుషుల కాళ్ళు. ఆ విధంగా చూస్తే కొంత డిఫరెన్స్ అనేటువంటిది అర్థమవుతుంది. సో, తన భర్తని తెలుసుకోగలిగింది. ఆ తరువాత చవనముని సోమయజ్ఞం చేసి సోమరసాన్ని పొంది ఆ సోమరసాన్ని అశ్విని కుమారులకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ అశ్విని కుమారులు సోమరసాన్ని కూడా ఎంజాయ్ చేశారు. అది ఆ అశ్విని కుమారుల గురించి ఇక్కడ శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నారు. సూర్యదేవుడి యొక్క పుత్రుడు. సూర్యుడే కాదు, ఆదిత్యుల్లో సూర్యుడు కూడా. వివశ్వానుడు కూడా చూసావు నాలో. అంతేకాదు వివశ్వానుడి పుత్రులు కూడా నాలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో, ఇంకా మరుత్తుల్ని కూడా చెప్తున్నారు. మరుత్తులు ఇతర దేవతలు కూడా ఆయనలో చూస్తున్నారు. మరుత్తులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. మరుత్తులు ఎవరు అనంటే దితికి పుట్టినటువంటి పుత్రులు. మామూలుగా దితికి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా దైత్యులు. దితికి పుట్టినటువంటి వాళ్ళందరూ దైత్యులైతే మరి దితికి పుట్టినటువంటి మరుత్తులు మాత్రం ఏ విధంగా దేవతలయ్యారు? యాక్చువల్‌గా వీళ్ళు దైత్యులు కాదు. అంటే వీళ్ళు అసురులు కాదు. దితికి పుట్టినటువంటి మిగిలిన పిల్లలందరూ అసురులే. కానీ మరుత్తులు మాత్రం అసురులు కాదు. వాళ్ళు దేవతలు. ఎందుకంటే దితి మరుత్తులని ఒక సాత్వికమైనటువంటి వ్రతాన్ని చేయడం ద్వారా పుట్టారు. పయోవ్రతం చేశారు. నాకు ఇంద్రుడి స్థానాన్ని పొందగలిగేటువంటి అర్హత ఉన్నటువంటి పుత్రులు కావాలి అని తన భర్త అయినటువంటి కశ్యపుడిని కోరుకుంటుంది దితి. అంటే ఏమని కోరుకుంటుంది? నా 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 ద్వారా నా పొట్టలో ఇంద్రుడు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు పుట్టాలి. ఇంద్రుడుగా ఉండగలిగినటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు పుట్టాలి. అంటే దేవతలు పుట్టాలి అని కోరుకుంది. మరి దేవతలు మన గర్భంలో పుట్టాలి అనంటే మనము ఏ రాజసిక, తామసిక వ్రతాలు చేస్తే పుట్టరు. ఓకే. మనం సాత్విక వ్రతాలు చేయాలి. విష్ణు భగవానుడిని ఆరాధించాలి. అందుకనే ఒక సంవత్సరం పాటు దితికి విష్ణు భగవానుడిని ఆరాధించేటువంటి వ్రతాన్ని తెలియచేశారు కశ్యపుడు. ఈ వ్రతం గనక నువ్వు నిష్టగా ఒక్క రోజు కూడా నిష్ట తప్పకుండగా, అంటే ఒక్క అపరాధం కూడా చేయకుండా ఎలా చేయాలి వ్రతము అనేటువంటిది నియమ నిబంధనలు ఇచ్చారు. ఈ పయోవ్రతం నియమ నిబంధనలన్నీ మనకి శ్రీమద్ భాగవతంలో వస్తాయి. ఒక స్కందంలో ఒక అధ్యాయం మొత్తం, 2 అధ్యాయాలు మొత్తం పయోవ్రతం గురించి వస్తుంది. ఓకే. సో, అదొచ్చినప్పుడు మనం పయోవ్రతం ఎలా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం. మనం అందరం కూడా పయోవ్రతం చేయడానికి ప్రయత్నించాలి. ఇది ఒకరోజు చేసే వ్రతం కాదు, ఒక సంవత్సరం చేసేటువంటి వ్రతం. సంవత్సర కాలం చేసేటువంటి వ్రతం. దితి సంవత్సర కాలం వ్రతం చేస్తూ ఉంటే ఇంద్రుడికి భయమేసింది. దితి చూస్తుంటే ఇంత గొప్పగా వ్రతం చేస్తుంది. దితి గర్భంలో ఉన్నటువంటి పిండం గనక జన్మ తీసుకుంటే ఆయన ఇంద్రుడైపోతాడు. నేను ఇంద్ర పదవి నుంచి దిగిపోవాలి అని అనుకున్నారు. అందుకనే ఆమె దగ్గరికి ఇంద్రుడు మారువేషంలో వచ్చి ఆమెకి సేవలు చేస్తూ ఉన్నారు.
ఈ సంవత్సర కాలం పాటు దితి దగ్గరికి. మారు వేషంలో ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క ధ్యేయం ఏమిటి? ఏదో ఒక విధంగా ఈమె వ్రతభంగం కలగాలి. ఏదో ఒక విధంగా ఈమెకి గనక వ్రతభంగం కలిగితే ఈమెకు పుట్టబోయేటువంటి పుత్రుడికి ఇంద్రుడికి ఉన్నటువంటి అర్హతలు ఉండవు. పుడితే పుట్టొచ్చేమో దేవతల్లాగా, కానీ ఇంద్రుడికి ఉండేటువంటి అర్హతలు ఉండవు. అప్పుడు నా పదవికి ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నారు. సో అనేక ప్రయత్నాలు చేశారు. ఏ విధంగా అయినా సరే దితి యొక్క వ్రతాన్ని భంగం చేయాలి అని అనేక ప్రయత్నాలు చేసి ఎలాగోలా సక్సెస్ అయిపోయారు. సో ఆమెని సాయంత్రం సమయంలో నిద్రపోయేలా చేసేశారు. అంటే పగలే నిద్రపోయేలా చేసేశారు. సో అలా నిద్రపోవడం వల్ల ఆమె వ్రతభంగం అయిపోయింది. అప్పుడు ఇంద్రుడు ఆమె గర్భంలోకి వెళ్ళిపోయారు. గర్భంలోకి వెళ్ళిపోయి పిండాన్ని 49 ముక్కలు చేసేశారు. ఈ 49 ముక్కలుగా మారినటువంటి పిండం ఏదైతే ఉందో ఆమె గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ 49 మంది దేవతలుగా తయారైపోయారు. వాళ్ళే మరుత్తులు. సో అయోవ్రతం చేయడం వలన పుట్టారు కాబట్టి అది కూడా శుద్ధ సాత్వికమైనటువంటి వ్రతం కాబట్టి ఆ వ్రతం వలన కలిగినటువంటి లాభం ఏమిటి అనంటే దితి యొక్క హృదయం కూడా శుద్ధి అయిపోయింది. దితిలో ఉన్నటువంటి ఈర్ష్యా స్వభావం కూడా పోయింది. ఇంద్రుణ్ణి కూడా క్షమించేటువంటి గుణాన్ని పొందారు. తనకు కలిగినటువంటి పుత్రులు కూడా దేవతలుగా కలగడం అనేటువంటి జరిగింది. అది సాత్విక వ్రతాల వలన కలిగేటువంటి లాభం. ఇలాంటి మరుత్తులు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపంలో కనిపించబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనకి ఈరోజు తెలియజేశారు. ఓకే, సో ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయం. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపంలో ఎవరిని చూపించబోతున్నారు అనేటువంటి విషయం ఇంకా 2 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నారు. సో అది మనము రేపు ఎల్లుండి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ క్విక్ గా. కృష్ణ ప్రభుజీ రుద్రుల గురించి ప్రభు. రుద్రులు 11 మంది రుద్రులు మాతాజీ. సో అందులో మెయిన్ రుద్రుడు వచ్చేసి శంభు నుంచి విస్తరిస్తారు. మనం యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు మనకి నా దృష్టి ద్వారా జీవులని ఈ భౌతిక విశ్వంలోకి పంపిస్తున్నాను అనేటువంటి విషయం చెప్పారు. ఓకే, సో అంటే మనందరికీ తండ్రి ఎవరు? మనందరికీ తండ్రి శ్రీకృష్ణుడు. ఈ జీవులందరూ ఈ భౌతిక విశ్వంలోకి ఎలా వస్తున్నారు? కేవలం తన ఈ భౌతిక సృష్టి మీద దృష్టిని సారించడం వల్ల వస్తున్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దృష్టి ఏదైతే ఉందో అది లింగాకారంలో ఉంటుంది. ఇలా ఆ లింగాకారంలో ఉంటుంది. ఆ లింగాకారంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి దృష్టి ఏదైతే ఉందో అదే అదే శివుడు. శివుడి మాధ్యమం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనల్ని ఈ ప్రకృతిలో బీజ ప్రదానం చేస్తుంది. ఓకే, సో ఆ తర్వాత శివుడే 11 మంది రుద్రులుగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళందరూ కూడా సృష్టిలో వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రల్ని పోషిస్తూ ఉన్నారు. లయం జరిగినప్పుడు 11 మంది రుద్రులు కూడా సంకర్షణుడి యొక్క అగ్ని 11 మంది రుద్రుల ద్వారా ప్రకటమవుతుంది. అప్పుడు ఈ సమస్త సృష్టి కూడా లయమైపోతుంది. ఓకే మాతాజీ. అందులో ఒక రుద్రుడు కైలాసంలో ఉండే శివుడు. ఓకే, మన భౌతిక విశ్వంలో కైలాసంలో ఉండేటువంటి శివుడు ఎవరైతే ఉన్నారో ఆయన అందులో ఒక రుద్రుడు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, అసలు ఎంత అద్భుతంగా చెప్పారు. భగవంతుడిలో రాబోయేటువంటి ఆ విశ్వరూపంలో ఆదిత్యులు, మరుత్తులు, అశ్విని కుమారులు, రుద్రులు అలా చెప్పుకుంటూ వెళ్లకుండా మళ్ళీ వాళ్ళ గురించి వాళ్ళు ఏ విధంగా వచ్చారు అనేది కూడా ఎంత అద్భుతంగా తెలియజేశారు ప్రభుజీ. మళ్ళీ మాకు అంతా కూడా ఒకసారి రీక్యాప్ చేసినట్టు అనిపించింది. అసలు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళని చూడడం అనేది మామూలు విషయం కాదు. వీళ్ళంతా కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళని కూడా నువ్వు నాలో చూడబోతున్నావు అని ముందుగానే అర్జునుడికి హింట్ ఇచ్చి ఇక అలా చెప్తే ఇంకా క్లియర్ గా చూడగలుగుతాడు, లేకపోతే చూడగానే విస్మయం పొందుతాడు. ముందు ఈ ఆకారం ఏంటని ఆ భ్రమలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ముందు నేను ఫలానా వాళ్ళని చూపిస్తాను అని చెప్పి ట్రైలర్. ఎస్ ప్రభుజీ. అసలు ప్రభుజీ మీరు అందరి గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే అశ్విని కుమారుల గురించి, మళ్ళీ మరుతుల గురించి, ఆదిత్యులు, వీళ్ళందరి మళ్ళా వాళ్ళ యొక్క పుట్టుక ఏ విధంగా వచ్చింది అనేది ప్రతిది కూడా డీటెయిల్ గా చెప్పారు. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అద్భుతమైన విషయాలు అద్భుతంగా చెప్పారు.
చాలా బాగుంది హరే ప్రభుజీ కృష్ణ క్లాస్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. మేము కూడా చూస్తున్నట్టు అనిపించింది మీరు చెప్తూ ఉంటే. మాకు కూడా బాగా హరే కృష్ణ భగవంతుడు ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండపాటు ఓకే, చాలా నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం మాతాజీ.